ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పాలా? ఇలా కాదులే గాని నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడికి వచ్చాయమ్మా, మాట్లాడుకుందాం. ఎక్కడికి రావాలి? ఓకే, వస్తున్నాను. వెళ్ళు మ్యాగీ, వెళ్ళు. బావకి మీరు చేసిన దానికి మీరంతా బలైపోతారు. మా బావే గెలుస్తారు. అమ్మా విద్య, ఏం తినకుండా ఉంటే ఎలా అమ్మా? కనీసం ఇడ్లీ అయినా తినమ్మా. వద్దమ్మా, నేనేం తినను, నా వల్ల కావడం లేదు. విద్య, అన్నయ్య 24 గంటల్లో నీ మీద పడిన నింద పోగొడతానని మాటిచ్చాడు కదమ్మా. ధైర్యంగా ఉండు. ఇదిగో కాస్త ఎంగిలి పడు. ఇంకా 2 గంటల సమయం కూడా లేదమ్మా. ఏమవుతుందని నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా నాకే పరిస్థితి? నాకు చచ్చిపోవాలని ఉంది. విద్య, ఏంటి పిచ్చి మాటలు? మరి ఏం చేయమంటావమ్మా? చెయ్యని తప్పుని నెత్తిని మోస్తూ కుటుంబం పరువు తీసిన దానిలాగా ఇలాగే బ్రతకమంటావా? అలాంటి బ్రతుకు నాకెందుకమ్మా? వద్దమ్మా, వద్దు, నేను అలా బ్రతకలేను. విద్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బతకలేను అంటున్నావేంటి? అంటే నువ్వు నిజంగా తప్పు చేసావా? పదు, కోపం వచ్చింది కదా? తప్పు చేయలేదు కాబట్టే కదా పౌరుషంగా ఉంది నీకు. మరి ఎందుకు బాధపడుతున్నావు? నీ మనస్సాక్షిని నువ్వు నమ్మి ఈ క్షణం నువ్వు ధైర్యంగా ఎందుకుండట్లేదు? మీ అన్నయ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మాడు. ఊరందరి ముందు నా చెల్లి మీద పడిన నింద పోగొడతానని సవాలు చేశాడు విద్య. ఆ అన్నకున్న నమ్మకం ఆ అన్న మీద చెల్లికి లేదా? చూస్తూ ఉండు విద్య, వెంకి బావ మాట వెనక్కిపోదు. మిగిలిన ఈ 2 గంటల్లోనే తను అనుకున్నది సాధిస్తాడు. అన్నయ్య మీద నాకు నమ్మకం ఎంతున్నా నిజాన్ని నిరూపించే ఈ అవకాశం కూడా తన చేతిలో లేదు పద్దు. అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు? మీ అన్నయ్యని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మీ అన్నయ్య అందరిలాంటి వాడు కాదు. అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని కల్పించుకునే మనిషి ఎదురైన సమస్యల్ని పరిష్కరిస్తాడు. భావ బలాన్ని, బుద్ధిని మనం నమ్మాలి విద్య. ఆ రోజు మినిస్టర్తో నా పెళ్లి. చావు తప్ప నాకు వేరే అవకాశమే లేదు. అయినా సరే నాతో పరిచయమే పెద్దగా లేకపోయినా వెంకీ బావ వచ్చి నన్ను ఒక సూపర్ మెన్ లాగా, దేవుళ్లా వచ్చి నన్ను కాపాడాడు. అయినా ఎవరో ఒక పరాయి ఆడపిల్లని నా కోసమే ఆ మనిషి అంతా చేస్తే చెల్లే ప్రాణమంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు నీకోసం ఎంత చేయాలి? ఎంతైనా చేస్తాడు. చెల్లి కోసం ఏదైనా చేస్తాడు. ఈ విషయం నువ్వు నమ్మాలి. వెంకీ బావని నమ్మాల్సిందే. తన బావ మీద మాకన్నా మించి ఎన్నో రెట్లు నమ్మకంతో ఈ పద్దు ఉంది. ఇంత నమ్మకం ఒక మనిషి మీద ఎంత ఇష్టం ఉంటే కలుగుతుంది. వెంకీని పద్దు చాలా ఇష్టపడుతుంది. అతయ్య, విద్య, ఆకలి లేదు అంటే కుదరదు. ఈ ఇడ్లీ నువ్వు తిన్నావంటేనే మీ వెంకీ అన్నయ్య మీద నీకు నమ్మకం ఉందని అర్థం. తిను. ఆ.
చెక్కుడి ఏంటి వచ్చిలా సైలెంట్ గా నిలబడితే ఇలా పిలవచ్చు కదా. పిలవడం కాదు, అరిచాను. ఓ అనకొండలా అరిస్తే నేను పలకనుగా, చిలకలా పిలవాలి. ఏది ఒకసారి చిలకలా పిలువు. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? ఏంటి ఫోటోలు? హ? మనమే కదా, భలే ఉన్నాయి కదా. నువ్వు నేను రోమియో జూలియట్, హీరో హీరోయిన్ అన్నంత రొమాంటిక్ గా స్టిల్ అదిరిపోలా. ఇది ఒక 40-20 సైజులో సెంటర్ లో ఒక హోర్డింగ్ వేస్తే ఉంటది నా చకోడి. కేక గోల రచ్చ రంబోల. ఆహా, ఆ విజువలైజేషన్ అదిరిపోలా. ఏమంటావు? సరదాగా ఒకసారి ట్రై చేద్దామా? పళ్ళు రాలిపోతాయి. హే, పళ్ళంటే గుర్తొచ్చింది. డిజైన్స్ లో అక్కడక్కడ కూడా ఫ్రూట్స్ ఉంటే వావ్ 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 వావ్. ఒక బొమ్మకే సినిమా రేంజ్ లోకి వైరల్ అయిపోతుంది. పోస్టర్ తోనే మన మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ బీభత్సమని అందరికీ అర్థమైపోతుంది. ఏమంటావు? నిన్ను చంపేస్తాను. హే చెకుడి, నన్ను చంపేస్తే నా దగ్గర ఉన్న డేటా చచ్చిపోతుందా? నో. ఓ వెంకీ, పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఆ ఫోటోస్ డేటా మొత్తం డిలీట్ చేసాయి. నా లైఫ్ తో మా ఫ్యామిలీతో ఆడుకోవాలని చూడొద్దు. ఏ కోపం వచ్చిందా? అవును, నిజంగా కోపం వస్తుందా? అవునరా, నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది.